ఇంకేం చెయ్యాలి? ఆ ప్రేమని కాపురానికి తీసుకొచ్చాడంట. చాలా జరుగుతుంటాయి, అన్నిటికీ ఇలా రియాక్ట్ అయితే ఎలా? శోభనం చెడగొట్టామని సంబరపడ్డాం. ఇప్పుడు ఇప్పుడు నేరుగా ఇంటికి తీసుకొచ్చి కాపురం పెట్టాడు. ఇంకా చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా? పెళ్ళైన సర్టిఫికేట్ ఉంది కదా అని అన్నిటికీ ఇలా రియాక్ట్ అయ్యావనుకో, నిన్ను పట్టించుకోవడం మానేస్తారు. నీ పిచ్చితనాన్ని అవసరమైనప్పుడు, మనకి మరో అవకాశం లేనప్పుడు మాత్రమే వాడాలి. అది ఇంటికొచ్చి చేరితే ఇంకా నాకు అవకాశం ఎలా వస్తుంది? ఒక్క అవకాశం ఉంది. రేపటి బిడ్డని కంటే దానికి ఆయాగా పనిచేసే అవకాశం. నీకేంటి అంత కర్మ? వాళ్ళని అలా వదిలేస్తే చివరికి అదే కదా జరుగుతుంది. మరీ అమాయకంగా మాట్లాడుకో. నువ్వు బిడ్డల వరకు పోయావు, అసలు వాళ్ళ శోభనాన్ని శివాగ్ని జరగనివ్వాలిగా. మొన్న నన్ను అడ్డు పెట్టింది, ఇప్పుడు తనేం చేస్తుంది? స్నేహ పేరులోనే కాదు, తనలో కూడా ఒక అగ్నిపర్వతాన్ని దాచుకుంది ఆ శివాగ్ని. అక్కడ తనున్నంత వరకు ఇక్కడ మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వు రిలాక్స్ గా ఉండు, అంతా శివాగ్ని చూసుకుంటుంది. చూసుకుంటుందంటావా? ప్రణయ్ ప్రేమ ఒకటవ్వకూడదని నువ్వెంతగా కోరుకుంటున్నావో తను అంతకన్నా ఎక్కువే కోరుకుంటుంది. సో మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కూల్ బేబీ. అభిషేకను బాబుగారు అమ్మగారు శుభమాన్ ఇంట్లో అడుగు పెడుతుంటే ఇలా జరిగిందేంటమ్మా? శాస్త్ర ప్రకారం అయితే ఇలాంటివి దోషమే కదా. ఏందమ్మా, దాని మాటల గురించి ఆలోచించి బాధపడుతున్నారా? దాని మొహం దానికేం తెలుసమ్మా? తమరి గురించి తెలియక ఏదేదో వాగేసింది. ఆ మాటలేం పట్టించుకోబాకండమ్మా. తమరెక్కడ అడుగు పెడితే అక్కడ లక్ష్మీదేవి తాండం ఆడుతుందమ్మా. అట్టాంటిది మీరు అడుగు పెడితే అపశకునమేంటమ్మా? తెలిసి తెలియక అది వాగడం తప్ప. ఏంటి ఇంట్లో పని మానేసి ఇక్కడ ఉప్పర్ మీటింగ్లు పెట్టా? అబ్బాయి ఏం లేదమ్మా, మా ప్రేమమ్మ ఆ కనకం అన్న మాటలకి బాధపడుతుంటే బాధపడద్దని చెప్తున్నా. మా ప్రేమమ్మ ఏంటి ఏదో నీకు బంధు అన్నట్టు? బంధువు కాకపోయినా బంధువుల్లానే ఉంటావమ్మా. ఒకే బస్తీ వాళ్ళం కదా. ఓహో, ఒకే బస్తీనా? అవునమ్మా, అదేదో వాగేసింది గాని ఏదైనా మంచి పని మీద మా బస్తీలో ఎవరైనా బయటికెళ్లాలని అనుకుంటే ప్రేమమ్మ ఎదురు రావాలని కోరుకుంటారమ్మా. అంతుందా? మరేమనుకున్నారమ్మా, మా బస్తీలో ఏ అంగడి పెట్టినా ప్రేమమ్మ మొదటి రోజు నువ్వే బోని చెయ్యాలమ్మా అని బ్రతిమలాడి మరీ బోని చేయించుకుంటారు. మొత్తానికి ప్రేమ గురించి బాగా తెలుసన్నమాట. ఒకే చోటు ఉండేవాళ్ళం, తెలియకుండా ఎట్టా ఉంటాదమ్మా. మొత్తానికి లేబర్ అంతా ఒకే చోటు చేరారన్నమాట. అదే లేబర్ బస్తీ వాళ్ళు ఇక్కడే కలిశారన్నమాట అంటున్నాను. వచ్చింది ఒకే చోటు నుంచి కాబట్టి బాగా కలిసిపోయారు. జాగ్రత్త ప్రేమ, అక్కడున్నట్టు ఇక్కడ ఉంటే మా అమ్మల్ని కూడా మీలో కలిపేసుకుంటారు. మా బస్తీలో పుట్టిన బంగారం అమ్మా. అయితే తీసుకెళ్లి అమ్ముకో. మీ బస్తీలో ముచ్చట్లు పెట్టినట్టు ఇక్కడ పెట్టావంటే బాగుదు. ఇప్పుడు నేనేమన్నానమ్మా? ప్రేమమ్మ మంచితనం గురించి చెప్తున్నాను.
ఒకరి మంచితనం గురించి మాకెందుకు? వచ్చిన పని చూసుకొని కామ్గా వెళ్ళిపోతే మంచిది. ఇంకొకసారి ఇలా వీళ్ల గురించి వాళ్ళ గురించి పొగిడే కార్యక్రమం పెట్టుకున్నావంటే పోయి ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సి వస్తుంది. పోతలకి. ఎందుకు ఇలా జరిగింది? ఆమె అన్నట్టు నిజంగానే అది అపశకునమేనా? నా అడుగు పడ్డం ఈ ఇంటికి మంచిది కదా? అబద్ధాలు చెప్పకూడదు. ఏం చెప్పాను? ఏం లేదా నువ్వు చెప్తున్నా? ఏదో ఉందని నీ కళ్ళు నిజాయితీగా చెప్తున్నాయి. చూడు, మన మధ్య మనం మాత్రమే ఉండాలి, అబద్ధాలు ఉండకూడదు. అదేం లేదు ప్రణయ్. నాకు తెలుసులే ప్రేమ. మీ అమ్మ వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? మరి ఈ అందమైన మొహంలో ఆ అలజడెందుకు? నేను రాగానే కర్టెన్ కాలిపోయింది. ఆ తపశకునం అంటున్నారు. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నీకు అలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా? చూడు, గాలి కారే దీపాన్ని, పొరపాటున అంటుకున్న మంటని, ఆకలితో అడ్డంగా పరిగెత్తిన పిల్లిని అపశకునంగా అనుకుంటే అది అమాయకత్వం. ఇలాంటివేమీ పట్టించుకోవద్దు. నలుగురికి ఉపయోగపడే నమ్మకాలు నమ్మాలి గాని మనకి మనం కూడా ఉపయోగపడకుండా చేసే ఇలాంటి నమ్మకాల్ని అస్సలు నమ్మకూడదు. నిజంగా ఏం కాదా? ఏమీ కాదు, నువ్వేమీ టెన్షన్ పడకు. నువ్వు ఈ మాట చెప్తే నాకు కాస్త ధైర్యం వచ్చింది. నేనే నీ ధైర్యాన్ని నమ్మకాన్ని అయినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చిరునవ్వుల తిరునాళ్ళంటే నీ ప్రేమను చవి చూసాలే. ప్రణయ్, మ్మ్. రేపటి నుంచే నేను పాటలు పాడటానికి ప్రయత్నాలు మొదలుపెట్టినా. అప్పుడేనా? చే పెళ్ళయ్యాక పోగేసుకోవాల్సిన జ్ఞాపకాలు చాలా ఉంటాయి. అవి జీవితాంతం మనకి గుర్తుండిపోయేలా చేసుకోవాలంటే కొద్ది రోజులు మనం మరో దాని గురించి ఆలోచించకూడదు. కనీసం 1 వీక్ అయినా ఎంజాయ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలన్నది ప్లాన్ చేద్దాం.
ఏంటి మేడం గారి దగ్గర నుంచి సమాధానం లేదు? నేను చెప్పింది నచ్చలేదా? దాని గురించి కాదు, పోగేసుకునేంత జ్ఞాపకాలు ఏముంటాయా అని. ఏముంటాయా? మ్మ్? మ్మ్. ఏముంటాయంటే ఇలా కౌగిలించుకుని ఇలా ముద్దు పెట్టుకుని ఇవన్నీ తర్వాత. హ్మ్, మ్మ్. లాయరా మాట అన్నాడు అంటే ఆస్తికి ఆయుష్ తగ్గిపోయినట్టేగా. మావయ్య మరి అంతేగా. 10 రోజులు దాటితే ఆస్తి మనకి దక్కదు అంటే ఆస్తికి ఆయుష్ 10 రోజులనేగా. లేదు, ఆస్తి ఎట్టి పరిస్థితుల్లోనూ మన చేయి జారిపోకూడదు. చేతిలో గ్రీజు రాసుకున్నట్టు జారిపోతూనే ఉంది కదమ్మా. సలహా ఇవ్వం, సెటైర్లొద్దు. మేమిచ్చేదే ఉందిలే, సలహాలు నీవి, పాటించేది మేం కదా. 10 రోజుల్లోపు ఆ బంగారం మన అండర్లోనే ఉన్నట్టు డాక్యుమెంట్స్ రెడీ చేయించాలంటే ఏం చేయాలి? ఆ? ముందా బుడ్డది నీ దగ్గరికి రావాలి కదా. వస్తే డాక్యుమెంట్స్ గురించి తర్వాత ఆలోచించవచ్చులే. దాన్ని దారిలోకి తెచ్చుకోవాలని చూస్తున్నాను మావయ్య, కానీ అది ఆ ప్రేమ చేయి వదిలి రావడం లేదు. మమ్మల్ని బెదిరించినట్టు బెదిరిస్తే పిల్లలు రారమ్మా. ప్రేమగా రాబట్టాలి. ఆ మాత్రం నాకు తెలుసు. తెలిసే దాన్ని నీ వైపుకు తిప్పుకోలేకపోతున్నావంటే నువ్వు తెలుసు అనుకునే దాంట్లో నీకు తెలిసిందెంతో చెప్పమ్మా. ముందా చూపు మారాలి. మావయ్య, ఆ గొంతులో మాడ్యులేషన్ మారాలి. నన్ను ఇరిటేట్ చేయకు. టోటల్ గా నువ్వే మారాలి. మావయ్య, ఆ బుడ్డది నిన్ను చూసేసింది. సైలెంట్ గా వెనక నుంచి వెళ్ళిపో. దాన్ని చూసి నేను పారిపోవాలా? ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది దాన్ని మంచి చేసుకోవాలనే కదా. మాట్లాడకుండా వెళ్ళిపో. సరేనమ్మా. ఆ, ఏంటి బంగారం, ఆ? ఏంటిలా వచ్చావు? బంగారం, ఏంటలా చూస్తున్నావు? నువ్వేమి చూడలేదు, సరేనా? నీకు కావలసిన బొమ్మలు నేను ఇస్తాను. మనం ఇద్దరం కలిసి ఆడుకుందాం. ఏంట్రా? ఆ? ఏంటమ్మా? ఆ? ఏంటమ్మా పిన్ని దగ్గర ఉన్నావా? మేమిద్దరం కలిసి ఆడుకుంటున్నాం కదా బంగారం. ఆ? ఏంటి ప్రణయ్, నన్ను నా బంగారాన్ని ఒంటరిగా వదిలిపెట్టరా? ఇలా మా చుట్టూ తిరుగుతుంటే ఎలా? చూడండి, ఇక నుంచి నేను బంగారమే ఫ్రెండ్స్.
మమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకూడదు కదరా బంగారం. బంగారం మాకు బాగా అలవాటైపోయిందిలే శివాగ్ని. నిదానంగా నీకు అలవాటవుతుందిలే. అంత టైం లేదు ప్రణయ్. దాన్ని ఎంత త్వరగా దగ్గర చేసుకుంటే నాకంత మంచిది. కానీ ఎలా? నా గతం నాకేమిచ్చింది? ఇలా చీకట్లో కదిలే శిలలా బతకడం తప్ప. ఎన్ని చేశాను, ఎన్ని చేయించాను, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి పడిపోయాను. ఛ! నా కూతురు వల్ల నాది కాని బతుకు నేను బతకాల్సి వస్తుంది. బయట ప్రపంచానికి చనిపోయి ఈ గదిలో బందీ అయిపోయి ఛ! బయట తిరిగే స్వేచ్ఛ లేకుండా నరకంలో బతకాల్సి వస్తోంది. అన్నయ్య, శుభవార్త ఏమైనా తెచ్చారా? తీసుకొద్దామని చూశానమ్మా, కానీ ఏం దొరకలా. దొరకడానికి అదేమైనా మార్కెట్లో వస్తువా? సాధించుకోవాలి. అబ్బే, అట్లాంటి అవకాశాలు ఏమీ కనిపించట్లేదమ్మా. మావయ్య, అన్నయ్య, ఇది మరీ బాగుంది. ఉన్నదంటే ఉలుకెక్కువ, లేని దాని మీద మోజు ఎక్కువ అంటే ఇదే. ఇప్పుడు నేనేమన్నానని అమ్మ కూతురులు ఇద్దరు నా మీద పడ్డారు? నేనిక్కడ బతుకుతుంది, ఈ చీకట్లో మగ్గుతుంది, మీరైనా నా కోసం ఏదైనా సాధించుకొస్తారని. వచ్చినప్పుడల్లా ఏదో ఒక కథ చెప్పి వెళ్ళిపోతున్నారు కానీ అసలు అనుకున్న పని చేస్తున్నారా లేదా అనేది ఏమీ తెలియడం లేదు. ఎక్కడమ్మా? మర్డర్ అంది, ఫ్లాప్ అయింది. పెళ్లి అంది, ఫ్లాప్ అయింది. దత్తత అంది, అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక సరే, ఆ బుడ్డదాన్ని దువ్వి ఏదన్నా సాధిద్దాం అనుకుంటే ఎంత ప్రయత్నించినా సరే ఆ పిల్ల శివాగ్నికి దగ్గర కావడం లేదే. లేదు కాలేదు అన్న మాటలు తప్ప ఇంకా నాకేం చెప్పలేరా మీరు? అవకాశం కుదిరితే తొందరలోనే చెప్తామమ్మా. ఆస్తి అనాథల పాలైంది అని. అదేంటి? ఆస్తి పోతుందా? ఆస్తి పోవడానిక మనం ఇంత కష్టపడుతోంది? ఆస్తి పోతుంటే చూస్తూ ఉండడానికి నేను మరీ అంత పనికిరాని దానిలా కనిపిస్తున్నానా? అన్నయ్య ఏమో ఒక పక్క నుంచి పోతోంది అంటాడు, నువ్వేమో పోదు అంటున్నావు. హ, ఎలా నమ్మాలి? ఏది నమ్మాలి? నువ్వు పోయావని బయట జనం, ఉన్నావని మేమెలాగో ఇది అలాగే ఉందమ్మా. ఆశకి అవకాశానికి మధ్యలో ఆస్తి దోబూచులాడుతుందమ్మా. ఆ బుడ్డదాన్ని మాయ చేయగలిగితే చాలు, ఆస్తి మనదే అవుతుంది. కానీ అది మాయం కావట్లేదే. అవుతుందిలే అన్నయ్య, కాస్త ఓపిక పడితే అవ్వచ్చుగా. అంత టైం లేదమ్మా. ఎదురు చూసి ఆస్తి మీద మనకు ఆశ చావకపోయినా ఆస్తికి చిరాకొచ్చి దాని దారినది పోతానంటుంది. ఆస్తి మనది కాకుండా ఎక్కడికి పోతుంది, ఎవరికి పోతుంది? ఓహో, నా చెల్లెల బంగారానికి లాయర్ చెప్పింది తెలీదు కదో. అమ్మా, అసలు ఏం జరిగిందంటే పాప పూర్తిగా మీ హ్యాండ్ ఓవర్లో ఉందన్న డాక్యుమెంట్స్ తేకపోతే 10 రోజుల్లో ఆ ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళ్ళిపోతుంది. ఇంకా టైం లేదు మేడం. మీరు ఏం చేసినా ఈ 10 రోజుల్లోనే చేయాలి, లేదా ఆస్తి మీద ఆశ వదులుకోవాలి. 10 రోజులా? 10 రోజుల్లో ఏం చేస్తావు శివాగ్ని? ఏదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. అంత టైం లేదు. అది నాకు తెలుసు. ఏం జరిగినా ఈ 10 రోజుల్లోనే జరగాలి, జరిగేలా చేస్తాను.
పదమావయ్య. శివాగ్ని, నాకు బయట ప్రపంచం చూడక పిచ్చి పడుతుంది. ఏదో ఒకటి చేసి కొన్నాళ్ళు నన్ను అమెరికా పంపించవే. అతిగా ఆశపడకు. కనీసం ఈ ప్రపంచంలో అయినా ఉన్నందుకు సంతోషపడు.